రైట్, అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్తే తెలంగాణ వార్తలు చూస్తే అమల్లోకి హిల్ట్ పాలసీ, ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం, బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు. సో ఈ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్, ఇండస్ట్రియల్ ల్యాండ్స్, దాని మీద పెద్ద వివాదం నడుస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని మీద నమస్తే తెలంగాణలో వ్యతిరేక వార్త ఇచ్చారు. అడ్డికి పావుసేరు, అగ్గువకే మేసేరు, భూరి పంద్యారం, 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు, 9,292 ఎకరాల కన్వర్షన్కు ఉత్తర్వులంటూ ఈ పత్రిక కథనాన్నిచ్చింది. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే నిన్న ఏదో లెక్క పెట్టినట్టు కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ. వైకాపా హయాంలో నెయ్యి కొనుగోలు 1.61 కిలోల నెయ్యి కొనుగోలు అంటూ నిన్న ఎల్లో మీడియా ప్రధానంగా ఇచ్చింది. అలాగే ఆయన టీటీడీ చైర్మన్ కూడా మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయంటూ చెప్తున్నారు. కరెక్ట్గా 2019-24 అంతకుముందు ట్యాంకర్లు తిరస్కరించినా ఏం చేసినా అదంతా వేరే కథ. అసలు అది ఏం పట్టేసు, ఏదో లెక్కేసినట్టు చెప్తున్నారు. ఇది అసలు ఈ తిరుపతికి వీళ్ళు అపచారం చేస్తున్నారా, తిరుమల దేవుడిని నమ్మంటారా వద్దంటారా? వీళ్ళు చేసే ఈ ప్రచారం ఎంతవరకు మంచిది ఇంద్రనీల్ గారు? సార్, ఇది కేవలం రాజకీయ కోణంలో రాబోయే ఎలక్షన్లో కూడా ఒక వర్గం, అంటే ఈ భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాజకీయ పరంగా మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే, ఇప్పుడు కూడా వాళ్ళు రాసిన వార్తలో కూడా చూడండి, అంటే ఆ విచారణలో కూడా ఎక్కడా కూడా 2019 నుంచి 24 మధ్య ఈ విధంగా అని రిపోర్ట్ ఎక్కడ ఉండదు. కేవలం వాంగ్మూలాలు వీటిని బేస్ చేసి ముందు పత్రికల్లో రాసేసి ప్రజల మనసుల్లోకి, మైండ్లోకి బాగా ఎక్కించాలి. జంతుకు ఏమైపోయిందో తెలియదు, అది లేదు. రెండోది అసలు లడ్డు కాదు సార్, నెయ్యి ఎలా తయారవుతుంది ఫస్ట్ అది ఒక్కసారి నేను చెప్తా చూడండి. ప్రజెంట్ ఏదైనా అనుభవం కూడా ఉంది కాబట్టి చెప్తా సార్. డైరెక్ట్ పాలల్లో ఫ్యాట్ తీస్తారు, పచ్చి పాలల్లో. ఆ పాలను మళ్ళీ టోన్డ్ మిల్క్గా అమ్ముతారు. అందువలన ఏంటంటే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ ప్రాసెసింగ్ కాస్ట్ తప్పితే ఆ నెయ్యికి పడుతున్న ఛార్జ్ ఏమీ లేదు. సో మీరు హెరిటేజ్ తీసుకున్నా కూడా ఈ రోజున డీమార్ట్లో 500 నుంచి 525 రూపాయల్లో 1 కేజీ నెయ్యి దొరుకుతుంది. సో కొన్ని వేల టన్నుల నెయ్యి ఆర్డర్ ఉన్నప్పుడు 400 రూపాయలకి, 420 రూపాయలకి సప్లై చేయటం అనేది సర్వసాధారణం. అయితే ఇక్కడ చూడండి, ఇంకెవరో మాట్లాడితే పర్లేదు కానివ్వండి, 3 సార్లు సీఎంగా చేసుండి టీటీడీ విధి విధానాలు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ల్యాబ్ టెస్ట్లు ఎలా జరుగుతుంది అన్నీ తెలిసిన వ్యక్తి. రెండోది ఏంటంటే మన రాష్ట్రంలో తయారీ అంటే ఇప్పుడు 4సారి, అంటే నేనంటే గతంలో 3 సార్లు చేసి ఉంటారని. ఇప్పుడు అసలు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆ నెయ్యి ఎలా తయారు చేస్తారు అనేది అందరికంటే ఎక్కువ తెలిసింది ఒక హెరిటేజ్ అధినేతగా చంద్రబాబు గారికే బాగా తెలుసు. సో తెలిసి, అంటే అంత తక్కువకి ఎందుకు దొరికిద్దో తెలుసు. మరి ఆయన టైంలో సుబ్బారెడ్డి గారు చెబుతున్నారు 276 రూపాయలకే కిలో ఎట్లా ఇచ్చారని కూడా. అదే కదా, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, తక్కువ రేటు కొన్నారు కాబట్టి ఇది కల్తీ అన్నారు. తర్వాత ఏం చెబుతున్నారు, రేటు పెంచారు, లంచాలు తీసుకున్నారు అంటున్నారు. ఒకవేళ లంచాలు తీసుకుంటే అది మీకు అవినీతి కేసు అవ్వాలి, కానీ అంతేగాని భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఇది కేవలం రాజకీయంగా ఓట్ల కోసం చేస్తున్నారు. ఇది అసలు ఈ కేసు నిలబడదు, ఏముండదు సార్. కాకపోతే ఏంటంటే ఇది రాజకీయ కోణంలో తీసుకెళ్ళి ప్రజలకి బాగా మనసులోకి, మైండ్లోకి ఎక్కిచ్చేస్తే సో రేపు దానికి సమాధానం చెప్పండి. సుబ్బారెడ్డి గారు మా టైంలో 300 చిల్లర, ఎంత 340 50 ఏదో సంథింగ్ కదా, దానికి కొన్నాము. చంద్రబాబు గారి టైంలో 276 రూపాయలకే కొన్నారు. మరి ఇది కల్తీ, 310 పైన కొంటేనే కల్తీ అయితే 276 కూడా కల్తీ అవుతుంది కదా అని అడుగుతుంటే దానికి ఎవరు సమాధానం చెప్పండి. రాసేది కూడా ఎలా ఉంది అంటే వీళ్ళు రాయటమే కాదు, టీటీడీ చైర్మన్ చెప్పొచ్చు కదా, ఆ రోజుల్లో 276 కొన్నా పూర్తిగా నాణ్యమైంది కొన్నాము, ఎక్కువ రేటు పెట్టి కొన్నా కూడా ఇది కాదని చెప్పొచ్చుగా, ఆయనే చెప్పొచ్చుగా, దానికి ఆధారం ఏంటో చెప్పొచ్చు. చెప్పలేరు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో కూడా నందిని వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. ఎవరు తక్కువ బిడ్ వేస్తే వాళ్ళకే ఇచ్చారు వాళ్ళైనా. ఇంకోటి ఏంటి, అసలు పేపర్లో రాయటం కూడా ఎలా అంటే కొత్తగా విధానాలు తెచ్చి 6 నెలలకు ఉండేదాన్ని 3 నెలలకు టెస్ట్ చేస్తున్నారు. అంటే టెస్ట్ చేయడం తప్పు, పరీక్షించడం తప్పు. అంటే వాళ్ళు రాసే దాంట్లోనే ఉంటుంది సార్ అది. రైట్, శేఖర్ మిత్రమా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్ మీకు, అలాగే తోటి ప్యానలిస్ట్కి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇది తిరుమల లడ్డు అనే అంశాన్ని వాళ్ళు నిజంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు సార్. ఈరోజు మొదటగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండా, ఎలాంటి ల్యాబ్ టెస్ట్ లేకుండా జంతుకోగొలిసింది అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే దీక్ష సార్, పైనుంచి కింద వరకు ఒకటే కాషాయం వేస్తాడు, నిలువునామం ధరిస్తాడు సార్. అంటే వైష్ణవుడు అయిపోతాడు సార్. ఆయన వైష్ణవుడు అయిపోయి వెళ్ళి కాకపోతే సవ్య దిశలో గడగాల్సిన మెట్లు అపసవ్య దిశలో గడుగుతారు సార్. హిందూ ట్రస్ట్ బోర్డు అన్నారు, మరి సుప్రీంకోర్టు వేసిన దెబ్బకి జంతు కొవ్వు లేదు అని తేల్చారా లేదా సార్? మరి ముఖ్యమంత్రి గారు
ఏ ఆధారంతో జంతు కొవ్వు కలిసింది, అయోధ్యకి 1,00,000 లడ్లు వెళ్ళాయి అని చెప్పేసి కోట్లాది హిందువుల యొక్క మనోభావాలతో రాజకీయం చేశారు? దానికి ముందు క్షమాపణ చెప్పాలా లేదా? క్షమాపణ చెప్పకుండా నిస్సిగ్గుగా ఈ కేసుని వైవి సుబ్బారెడ్డి గారు చుట్టూ చుట్టాలి సార్. చిన్నప్పటి నానేతను 2018లోనే వైవి సుబ్బారెడ్డి పిఏగా పక్కకెళ్ళిపోయాడు సార్. మరి అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? ఆయన చైర్మన్ అయింది ఎప్పుడు? ఆయన చైర్మన్గా అయ్యటానికి చిన్నప్పటి నానేతను కనీసం ఏదైతే సుబ్బారెడ్డి గారికి పిఏగా కొల్లేడు కదా. మరి ఎట్లా చిత్రీకరిస్తారు ఈ పత్రికలు, ఆ 2 పత్రికలు? చిత్రీకరించడమే కాకుండా ఆ చిన్నప్పని అడ్డు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కలిసింది అంటున్నారు సార్. సార్ ఒకటి రొటీన్ ఏదైతే ఒక ప్రక్రియ ఉంది సార్, ఏఆర్ డైరీ కానీ బోలేబాబా డైరీ కానీ ఏమొచ్చినా సరే మా టెండర్లో గెలుచుకున్న వాళ్ళకి ఏ నెయ్యి వచ్చినా అక్కడ క్వాలిటీ టెస్టింగ్ అనేది ఉంటుంది. 3 అంచెల్లో క్వాలిటీని చెక్ చేసి ఆ నెయ్యి అనేది టీటీడీ ప్రమాణాల ప్రకారం ఉంటేనే లోపలికి తీసుకుంటారు. మరి 4 ట్యాంకర్లని వెనక్కి పంపించారా లేదా? వెనక్కి పంపిస్తే మరి లడ్డూలో కల్తీ ఎలా ఉంది? మరి వాళ్ళే చెప్తారు సార్. సడన్ గా మళ్ళీ అయోధ్యకి మంచి లడ్డులే పంపించారని రాయించారు. వాళ్ళే చెప్తారు సార్. మరి అవి మంచి అయినప్పుడు మిగతా ఎందుకు కాకుండా పోతాయి? సార్ జంతు కొవ్వు కలిసింది అన్నది వాళ్ళే, కలవలేదు అన్నది వాళ్ళే. అయోధ్యకి కల్తీ లడ్లు పంపించింది అన్నది వాళ్ళే, కలవలేదు మంచి లడ్లే పంపించారు అని చెప్పింది కూడా వాళ్ళే సార్. ఈ రోజు కూడా సుగంధ ద్రవ్యాలు కలిపారంట సార్. భలే ఉంటాయి సార్ వాళ్ళ రాతలు చూస్తే. నిజంగా జర్నలిస్టులు రాశారు, ఎనలిస్టులు రాశారు, సుగంధ ద్రవ్యాలు కలిపారంట సార్. ఈ క్వాలిటీ టెస్టింగ్లు కూడా బయటపడదాం సార్. మరి బయటకు పోతే బయట పడలేదే అనుకోండి సార్, బయట పడలేదే అనుకుందాం సార్. కొద్దిసేపు వాళ్ళు రాసిందే నిజం అనుకుందాం. మరి ఇంత బయటపడకుండా ఎంత ఉంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ తీసుకొచ్చే వాళ్ళే కదా పెట్టారు. మరి కల్తీ అని ఎట్లా పడింది? కల్తీ బయటపడకుండా టెస్ట్లో రిపోర్ట్లో బయటకు రాకుండా చేశారు అని చెప్పి రాసింది వాళ్ళే. మరి ఈ రిపోర్ట్లు ఎట్లా బయటకు వచ్చింది ఎన్డీడీబీ రిపోర్ట్లో? దానికి సమాధానం పొంతం లేదు సార్ ఎక్కడ. సో ఇది మొత్తం కూడా వెంకటేశ్వర స్వామితో పనిలేస్తారు, హిందూ ధర్మంతో పనిలేస్తారు, భక్తుల మనోభావాలతో పనిలేస్తారు. కేవలం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయడం కోసం, హిందువుల మాటకు వస్తే నేను ఒక వీడియో చూసాను. పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవం గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వీడియో చూశాను. అట్లాగే చంద్రబాబు గారు చర్చికి వెళ్ళి క్రైస్తవం నమ్మితే ఇక ఎదురు తిరిగి ఉండదని చెప్పినటువంటి వీడియోలు చూసాం. అంత మాత్రం చేత జనం నమ్ముతారా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిక్కు మతం తీసుకున్నా కానీ మంచోడే సార్. ఏ మతం మాట్లాడినా మంచోడే సార్, ఏ వేషధారణ వేసినా మంచోడే సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ భాష మాట్లాడినా, ఏ వేషధార వేసినా మంచిదే సార్. రాజకీయ స్టంట్లు కాదవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్టంట్లు ఆడడం చేత కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు ఇదే విషయం. హిందువుల మనోభావాలతో ఆడుకున్నదే చంద్రబాబు, హిందువుల గుళ్ళను కొల్లగొట్టింది చంద్రబాబు, హిందువుల యొక్క ప్రాణాలు కొల్లగొట్టింది చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో. ఈ రోజుటికి గుళ్ళల్లో భక్తులు ఏదైతే గుళ్ళల్లో భద్రతాలో వైఫల్యం వల్ల తిరుమల దగ్గర నుంచి తీసుకుంటే కాశీబొగ్గ వరకు ప్రతి చోట హిందువులు చచ్చిపోతా ఉంటే దాని గురించి ఎక్కడ పట్టించుకోరు సార్. రైట్. హిందువుల యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పంది కుక్కుల్లో తింటా ఉన్నా పట్టించుకోరు సార్. కానీ ఇది మాత్రం లడ్డు సార్, మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, కోట్లాది మంది యొక్క ప్రత్యక్ష దైవం సార్, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు ఆడటం ప్రమాదం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను సార్. వీళ్ళు ఆ ప్రమాదమైన ఆట ఆడుతూ ఉన్నారు, తమ రాజకీయాల కోసం వెంకన్నను అడ్డు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా చెల్లించక తప్పదు భారీ మూల్యం సార్. రైట్.